హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దానివల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే కారం బూందీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి, వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి ఏవో ఒకటి కావాలి కదా. ఇలా కారం బూందీ చేసి పెట్టుకున్నారంటే స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ ఇంటికి రాగానే తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఫస్ట్ అయితే బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం శనగపిండి కలుపుకోవాలి. దానికోసం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టేసుకొని 2 కప్పుల శనగపిండిని ఇలా జల్లించేసుకోండి. నేనైతే ఫస్ట్ 1 కప్పు శనగపిండిని జల్లించుకొని ఆ తర్వాత ఇంకొక కప్పు శనగపిండిని అయితే జల్లించుకున్నాను అనమాట. నేను తీసుకున్న శనగపిండికి అయితే నాకు దాదాపుగా ఒక 1/2 కేజీ వరకు బూందీ అయితే వచ్చిందండి. దాన్ని బట్టి మీరు శనగపిండి తీసుకోండి. ఇలా 2 కప్పుల శనగపిండిని కూడా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకోండి. ఇలా బూందీలో బియ్యం పిండి వేసుకోవడం వల్ల బూందీ అయితే కాస్త క్రిస్పీగా ఇంకా నూనె ఎక్కువగా లాగకుండా ఉంటాయండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక చిన్న స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి. బూందీ చేసుకోవడానికి కంపల్సరీగా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకోకుండా చేసుకున్నారంటే బూందీ సరిగ్గా పొంగదనమాట. సో కొద్దిగా వంట సోడా వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే జారుడుగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ 1 కప్పు నీళ్లు వేసుకొని కలిపేసుకున్నానండి. ఆ తర్వాత ఇంకొక కప్పు నీళ్ళని కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నా. నాకు టోటల్గా పిండి మొత్తం కలుపుకోవడానికి 2.5 కప్పు నీళ్లు పట్టినాయి అనమాట. అది మనం తీసుకునే శనగపిండి పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ శనగపిండిని చేత్తో బాగా నలుపుకుంటూ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నారంటే శనగపిండిలో ఉండలు మొత్తం బాగా కరిగిపోతాయి అన్నమాట. ఇలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మీకు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం చూపిస్తున్నా చూడండి. ఇలా ఒక గరిటెని పెట్టుకొని పిండిలో ముంచండి. ఆ తర్వాత గరిటెని రివర్స్లో చేసుకొని గరిటె పైన లైట్గా గీతలాగా గీయండి. అలా గీసినప్పుడు పిండి గరిటెకి ఎక్కువ మందంతో కాకుండా లైట్గా అంటుకొని ఉండాలన్నమాట. అలా కలుపుకున్నారంటే పిండి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బూందీని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఒక డ్రాప్ పిండిని ఆయిల్లో వేసి చూడండి. ఆయిల్లో వేసిన తర్వాత ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు. అలా వేడెక్కిన తర్వాత ఇలా బూందీ గరిటెని తీసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒక గరిటె వేసేసుకోండి. మనం పిండిని గరిటెలో వేయంగానే ఇలా ఆటోమేటిక్గా కిందికి బూందీలాగా పడిపోతున్నాయి చూడండి. ఇలా పడిపోయినాయి అంటే మీరు కలుపుకున్న పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లండి. అలా బూందీ గరిటెని లైట్గా కదుపుతూ ఉన్నారంటే ఆయిల్లోకి మొత్తం అంతా కూడా బూందీలాగా చక్కగా పడిపోతాయి అన్నమాట. ఇంకా మీకు ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తాను చూడండి. బూందీ కానీ బూందీ లడ్డు కానీ ఇలాంటివి ఏమి చేసుకోవాలన్నా కూడా లూజ్ శనగపిండి కాకుండా ప్యాకెట్లో భాగ్యలక్ష్మి శనగపిండి ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. బూందీ కాస్త పెద్ద సైజులో చాలా బాగా వస్తుంది అనమాట. లేకుంటే మీరు డైరెక్ట్గా శనగపప్పుతో పిండిని ఆడించుకున్నా సరిపోతుంది. కానీ డీమార్ట్లలో లూజ్ దొరుకుతుంది చూడండి, దాంతో బూందీ అంత పర్ఫెక్ట్గా రాదు, ఇంకా బూందీ లావుగా కూడా రాదనమాట. ఇక్కడ నేను తీసుకున్నదైతే అలాంటి లూజ్ పిండేనండి. యాక్చువల్గా నేను వెళ్తే కనుక ఖచ్చితంగా ప్యాకెట్ పిండే తెచ్చుకుంటా, కానీ దీంట్లో వాళ్ళు తేవడం వల్ల ఇలా లూజ్ తెచ్చిండ్రనమాట. అయినా పర్లేదు, బూందీ బాగానే వచ్చింది. ఇలా ఆయిల్లో బూందీ వేసిన తర్వాత గరిటతో అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ అవి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. అలా బూందీ క్రిస్పీగా ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో బుడగలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అన్నమాట. మీరు గమనించినట్లయితే ఫస్ట్ బూందీ వేసుకున్నప్పుడు ఆయిల్లో బుడగలు చాలా ఎక్కువగా ఉండేటి. అవి ఫ్రై అయ్యే కొద్దీ ఇలా బుడగలు మొత్తం తగ్గిపోయి వాటిని మనం చేతితో పట్టుకొని నొక్కి చూసామంటే క్రిస్పీగా అయిపోయింటాయి అనమాట. అలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. అలా ఒక వాయ బూందీని ఫ్రై చేసుకున్న తర్వాత రెండవ వాయ వేసుకునేటప్పుడు
బూందీ గరిటెకి వెనక వైపున నీట్గా తుడుచుకొని ఆ తర్వాత బూందీ వేసుకోండి. తోకలుగా పడకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బూందీ గరిటె లేకపోతే కనుక నార్మల్గా ఇంట్లో చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని కూడా బూందీలాగా చేసుకోవచ్చండి. మీరు పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నారంటే ఎందులో వేసుకున్నా కూడా బూందీ అయితే చాలా బాగా వస్తాయండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా బూందీలాగా ఫ్రై చేసేసుకోవాలి. బూందీలు అయితే చూడండి ముత్యాలలాగా ఎంత బాగా వస్తున్నాయో. బూందీ చేసుకునేటప్పుడు ఈ ఫ్రై చేసుకోవడం ఒక్కటేనండి ప్రాసెస్. ఒక్క అరగంట కష్టపడి చేసుకున్నారంటే పిల్లలకు వారానికి సరిపడా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బూందీలాగా కాల్చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే ప్రతి వాయ కాల్చుకునేటప్పుడు కూడా బూందీని ఒకసారి నొక్కి పట్టుకొని క్రిస్పీగా ఉండయా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత తీసేసుకోండి. అలా క్రిస్పీగా లేకపోతే కనుక బూందీ కూడా మెత్తగా అస్సలు బాగుండవండి. అలా శనగపిండి మొత్తాన్ని బూందీలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు కాసేపటికి మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఇలా చిట్లుతూ ఉంటాయి అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ముందుగా బూందీ వేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసి పెట్టుకోండి. ఇలా పల్లీలు వేయించుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఆయిల్ అయితే కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, ఆ ఆయిల్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకొని బూందీలో వేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఉండే ఆయిల్ మొత్తాన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని ప్యాన్లో అడుగున కొద్దిగా ఆయిల్ మిగిల్చుకొని అందులోకి తెల్లబాయలు అలాగే 1 ఇంచు అల్లం ముక్కని కచ్చాపిచ్చగా దంచుకొని వేసుకోండి. తెల్లబాయలు దంచుకునేటప్పుడు పొట్టు తీసేయకుండా డైరెక్ట్గా అలాగే దంచుకొని వేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో తెల్లబాయలని కూడా అలాగే వేయించేస్తారండి. నాకెందుకో ఆ తెల్లబాయలు మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోయి సరిగ్గా రావనిపిస్తుంది. ఇలా చేసుకున్నారంటే తెల్లబాయలు వేస్ట్ కావు, ఇంకా నీట్గా మొత్తం అన్నింటినీ బూందీలో వేసేసుకోవచ్చు. ఇలా తెల్లబాయల్ని కాస్త రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా బూందీలో వేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా బూందీ కలుపుకోవడం కోసం కొద్దిగా కారం అలాగే లైట్గా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇక్కడ ఉప్పు కారాలు 2 కూడా మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసేసుకోండి. ఇలా ఉప్పు కారాలు అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ గరిటెతో మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఆ తర్వాత చేత్తో కలుపుకున్నారంటే ఉప్పు కారం అన్నీ కూడా బూందీ అంతటికి కూడా చక్కగా పడుతుందండి. అంతేనండి, ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నారంటే చక్కగా ఇంట్లోనే బూందీ రెడీ అయిపోతుంది. బయట కొనేదానికంటే కూడా ఇలా ఇంట్లో చేసుకున్నారంటే మనం ఫ్రెష్ ఆయిల్ చేసుకొని వేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా బయట ఎప్పుడెప్పుడు ఆయిల్ వాడతారో కూడా తెలీదు. సో కావాల్సినప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదండి బూందీ ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.